హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారంటే తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించి ప్రాక్టికల్స్, దట్ ఈస్ ఫిబ్రవరి 16th రోజు జరగబోవు ప్రాక్టికల్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. నాకు చాలామంది లెక్చరర్స్ అండ్ స్టూడెంట్స్ కూడా ఫోన్ చేసి అడగడం జరుగుతుంది, లేదా మెసేజ్ చేయడం జరుగుతుంది. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఫిబ్రవరి 16th రోజు జరగబోవు ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్కి సంబంధించి చాలామందికి డౌట్స్, లెక్చరర్స్ ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేయడానికే నేను ఈ వీడియో మీకోసం చేస్తున్నాను. సో ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు, లేదా ఫిబ్రవరి 16th రోజు జరగబోవు ప్రాక్టికల్స్లో మీకున్న డౌట్స్ క్లారిఫై కావడానికి ముందు మీరేం చేయాలంటే, ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే, ఇప్పటి వరకు మీరు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి వీడియోని. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లేదా మీ కాలేజ్ గ్రూప్లో కూడా షేర్ చేసుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. రైట్, మనకి ఆల్రెడీ ప్రాక్టికల్స్ అయిపోయాయి మీ కాలేజీలో. సో లెక్చరర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు. సో మీ కాలేజీలలో ప్రాక్టికల్స్ అయిపోయాయి. ఏ టాపిక్స్ పైన? 3 టాపిక్స్. అవేంటి అంటే కమ్యూనికేటివ్ ఫంక్షన్స్ కానివ్వండి, జస్ట్ మినిట్ కానివ్వండి, రోల్ ప్లే కానివ్వండి. అదే వొకేషనల్ వాళ్ళు అనుకోండి, మీకేమైపోయి ఉంటుందంటే కమ్యూనికేటివ్ ఫంక్షన్స్ అయిపోయి ఉంటుంది. రైట్, ఇట్ ఈస్ క్లియర్. సో ఎవరైతే స్టూడెంట్స్ అయితే ఉన్నారో, సో మీ లెక్చరర్స్ ఏం చేస్తారు అంటే, మీరు ప్రాక్టికల్స్ నిర్వహించారు కదా, ఇంటర్నల్ ప్రాక్టికల్స్ నిర్వహించారు కదా 3 టాపిక్స్ పైన, సో వాటికి మార్క్స్ వేసేస్తారు, అయిపోతుంది. అండ్ ఎవరైతే లెక్చరర్స్ ఈ వీడియో చూస్తున్నారో మీరేం చేయాలి అంటే, లెక్చరర్స్ ఏం చేయాలంటే, కమ్యూనికేటివ్ ఫంక్షన్స్కి ఏ స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, వొకేషనల్ వాళ్ళకి లిస్ట్ రెడీ చేసి పెట్టుకోండి. అండ్ సెకండ్, జనరల్ వాళ్ళకైతే కమ్యూనికేటివ్ ఫంక్షన్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి సో రాసుకోండి. తర్వాత జస్ట్ ఎ మినిట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఏ స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది లిస్ట్ రెడీ చేసి పెట్టుకోండి. అండ్ రోల్ ప్లేలో కూడా ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది రాసి పెట్టుకోండి. ఇప్పుడే ఒక లిస్ట్ రెడీ చేసుకొని పెట్టుకోండి. సో అసలు విషయానికి వద్దాం. ఫిబ్రవరి 16th, ఫిబ్రవరి 16వ తారీఖున సో మనకి ఏ టాపిక్ పైన ప్రాక్టికల్స్ నిర్వహిస్తారంటే, సో అదేంటి అంటే లిసనింగ్ కాంప్రహెన్షన్. సో మనకి 34 to 36 ప్యాసేజెస్ ఉన్నాయి మనకి. సో ప్రాక్టికల్ హ్యాండ్ బుక్ ఉంది కదా, ఆ ప్రాక్టికల్ హ్యాండ్ బుక్ ఉంది కదా, సో అందులో ఈ లిసనింగ్ కాంప్రహెన్షన్ కింద సో మనకి 34 to 36 ప్యాసేజెస్ ఉన్నాయి. ఆ ప్యాసేజీల్లో నుంచి మనము ఫిబ్రవరి 16th రోజు ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క పారాగ్రాఫ్ ఇవ్వండి. ఇది ఎక్కువగా లెక్చరర్స్ వినాల్సిన ఇన్ఫర్మేషన్. తర్వాత స్టూడెంట్స్ ఏం చేయాలి అనేది కూడా నేను మీకు చెప్తాను, ఎందుకంటే ఈ వీడియో స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం లెక్చరర్స్కి కూడా యూజ్ అవుతుంది. సో ఆ విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో లెక్చరర్స్ అయితే ఎవరైతే చూస్తున్నారో, లేదా స్టూడెంట్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని గుర్తుపెట్టుకోవచ్చు, లేదా జాగ్రత్తగా వినండి. సో మీకు ప్రాక్టికల్ హ్యాండ్ బుక్ సంబంధించి అందులో ఉన్న పారాగ్రాఫ్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వడం అంటే ఎలా ఇస్తారు? సో మీ లెక్చరర్స్ లేదా మీ ఇంటర్నల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక పారాగ్రాఫ్ని లౌడ్గా లేదా ఆడియో ఇన్స్ట్రుమెంట్స్ని లేదా ఆడియో ప్లే చేయడం ద్వారా మీకు ఒకసారి ఏం చేస్తారంటే ఒక పారాగ్రాఫ్ని వినిపిస్తారు. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, మీకు ఒక పారాగ్రాఫ్ని ఎవరు వినిపిస్తారు? మీ లెక్చరర్స్, ఇంగ్లీష్ లెక్చరర్స్ వినిపిస్తారు. రైట్, వినిపించిన తర్వాత ఇది లెక్చరర్స్ కూడా మీరు కూడా ఫాలో అవ్వండి. సో మీరు ఒక పారాగ్రాఫ్ని గట్టిగా చదివి వినిపిస్తారు, లేదా ఆడియో వాళ్ళకి ప్లే చేసి వినిపిస్తారు. సో ఫస్ట్ టైం ప్లే చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, మన రూమ్లో ఉన్న బోర్డ్ పైన ఆ పారాగ్రాఫ్ సంబంధించిన క్వశ్చన్స్ రాయాలి లెక్చరర్స్. సో స్టూడెంట్స్ ఏం చేయాలి, ఆ లెక్చరర్ ఏదైతే రాస్తాడో పారాగ్రాఫ్ని, ఆ పారాగ్రాఫ్ కింద ఉన్న క్వశ్చన్స్నే రాస్తారు. పారాగ్రాఫ్ని ఎక్కడ రాయరు, ఆ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయాలి, ఆ క్వశ్చన్స్ని ఒకసారి
చదువుకోవాలి లేదా అనాలిసిస్ చేసుకోవాలి లేదా అర్థం చేసుకోండి, ఏదైనా అనుకోండి. సో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, రైట్. సో సెకండ్ టైం మళ్ళీ మీ లెక్చరర్స్ లేదా మీ సార్ ఆర్ మేడం సెకండ్ టైం ఒక పారాగ్రాఫ్ని, అయితే ఇంతకుముందు ఫస్ట్ టైం పారాగ్రాఫ్ ఒకటి చదివారు లౌడ్గా అని చెప్పాను కదా, అదే మళ్ళీ మీకు సెకండ్ టైం చదవడం కానీ ఆడియోని ప్లే చేయడం కానీ జరుగుతుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే స్టూడెంట్స్, ఆ బోర్డు పైన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ పారాగ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్స్కి 4 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయండి. లేదు మీకు ఆ బోర్డు పైన ఒక 6 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఆ 6 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. సో మినిమం మార్క్స్ అన్ని 4 మార్క్స్, లిసనింగ్ కాంప్రహెన్షన్కి 4 మార్క్స్ ఉన్నాయి. సో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. ఫిబ్రవరి 16th రోజు ఏం చేస్తారు, బ్యాచ్కి ఒక పారాగ్రాఫ్ తీసుకోండి. ఎందుకంటే మనకు 34 to 36 పారాగ్రాఫ్స్ ఉన్నాయి ఏది ప్రాక్టికల్ హ్యాండ్బుక్లో. సో కాబట్టి ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క పారాగ్రాఫ్ తీసుకోండి, సేమ్ పారాగ్రాఫ్ అందరికీ ఇవ్వకండి, రైట్. ఇది అర్థమైందిగా. 16th రోజు లెక్చరర్స్ అండ్ స్టూడెంట్స్, ఓకే. సో ఆ రోజు లిజనింగ్ కాంప్రహెన్షన్ పైన ప్రాక్టికల్స్ ఉంటాయి. ఒక పారాగ్రాఫ్ లౌడ్గా చదువుతారు, గట్టిగా చదువుతారు లేదా ఆడియో ప్లే చేస్తారు. సో నెక్స్ట్ వన్స్ ఒకసారి చదివిన తర్వాత ఆ పారాగ్రాఫ్ కింద ఉన్న క్వశ్చన్స్ అన్ని బోర్డు పైన రాస్తారు. సెకండ్ టైం మళ్ళీ పారాగ్రాఫ్ని చదవడం జరుగుతుంది లౌడ్గా లేదా ఆడియో ప్లే చేయడం జరుగుతుంది. ఆ సెకండ్ టైం పారాగ్రాఫ్ని చదువుతున్నప్పుడు లేదా ఆడియో ప్లే చేస్తున్నప్పుడు మీరేం చేయాలి స్టూడెంట్స్ అంటే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది, రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ దీని గురించి మళ్ళీ ఒకసారి నేను మళ్ళీ చెప్తాను ఎండింగ్లో, రైట్. సో సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే రికార్డ్ బుక్ తీసుకొని వెళ్ళాలి. వాల్యూ అయింది, మీ లెక్చరర్స్తో వాల్యూ చేసింది. సో మీరు ఆ ఫిబ్రవరి 16th రోజు ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఇంగ్లీష్ ప్రాక్టికల్ రికార్డ్ కంపల్సరీ ఉండాల్సిందే, అర్థమైందా. సో కంపల్సరీ ఇది లేకపోతే మీకు ఎగ్జామినేషన్ హాల్లోకి అలో చెయ్యరు. సో అండ్ లెక్చరర్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క స్టూడెంట్స్ రికార్డ్ బుక్ రాసి ఉండాలి కంపల్సరీ, రైట్. సో మీరు 16th ఫిబ్రవరి రోజు ఏం తీసుకెళ్తారు స్టూడెంట్స్, రికార్డ్ ప్రాక్టికల్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ రికార్డ్ బుక్ కూడా మీతో తీసుకెళ్ళండి. సో రైట్, నేను ఇంతకుముందు చెప్పాను కదా, మళ్ళీ లాస్ట్లో చెప్తాను లిస్నింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించి అని. సో మరి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎక్కడ రాయాలి సార్ అనే డౌట్ చాలామందికి ఉంది. అయితే మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రాక్టికల్కి సంబంధించిన ఒక ఆన్సర్ షీట్ మనకి పంపిస్తుంది, గుర్తుపెట్టుకోండి లెక్చరర్స్ అండ్ స్టూడెంట్స్ ఆల్సో. సో మనకి ప్రాక్టికల్స్కి సంబంధించి దట్ మీన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీకి ప్రాక్టికల్స్కి ఎట్లయితే ఆన్సర్ షీట్ ఉందో అదే మోడల్లో ఒక ఆన్సర్ షీట్ ఏంటి అంటే మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అందులో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రిన్సిపాల్ సిగ్నేచర్ ఉంటుంది, ఇన్విజిలేటర్ సిగ్నేచర్ ఉంటుంది, రూమ్ నెంబర్ ఉంటుంది, సో బుక్లెట్ నెంబర్ ఉంటుంది, సో తర్వాత ఏ కాలేజు, దేనికి సంబంధించిన ప్రాక్టికల్స్, సో ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. కింద ఎవరైతే వాల్యూ చేస్తారో ఆ పారాగ్రాఫ్స్ యొక్క ఆన్సర్స్ ఎవరైతే వాల్యూ చేస్తారో వాళ్ళ సిగ్నేచర్ కూడా ఉంటుంది. అండ్ టోటల్ మార్క్స్ ఏమేమి వేయాలి, సో ఆ షీట్లో ఇంకేమేమి ఉన్నాయి అనేది కూడా నేను చెప్తాను. సో లెక్చరర్స్ జాగ్రత్తగా వినండి. టెస్ట్ 1 ఒక బాక్స్ లాగా ఇచ్చారు ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా, రైట్. సో ఇలా ఒక బాక్స్ లాగా ఇచ్చారు. సో ఇట్లా ఉందన్నమాట. టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 4, రికార్డ్, టోటల్ మార్క్స్. సో ఇలా మనకి అంటే టెస్ట్ 1 అంటే అర్థం ఏంటంటే చాలామందికి డౌట్ రావచ్చు. సో టెస్ట్ 1 ఏంటి సార్ అంటే కమ్యూనికేటివ్ ఫంక్షన్స్. సో ఇది జామ్స్. ఏది టెస్ట్ 2 ఏంటంటే జామ్. టెస్ట్ 3 ఏంటి అంటే రోల్ ప్లే. టెస్ట్ 4 ఏంటంటే లిసనింగ్ కాంప్రహెన్షన్. సో రికార్డ్కి ఎన్ని మార్కులు, 4 మార్క్స్ ఉన్నాయి. దాంట్లో మీరు ఎన్ని వేస్తారో మీ ఇష్టం అది, రైట్. టోటల్ మార్క్స్ వేయాలి. సో మళ్ళీ ఇక్కడ టోటల్ మార్క్స్ ఫిగర్స్లో వేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫిగర్స్ అంటే వర్డ్స్లో నాట్ ఫిగర్స్, వర్డ్స్లో రాయాల్సి ఉంటుంది. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, కమ్యూనికేటివ్ ఫంక్షన్స్ కానివ్వండి,
జామ్ కానీ రోల్ ప్లే కానీ, సో మీరు ఒక ఏ స్టూడెంట్కి దేంట్లో ఎన్ని మార్కులు వచ్చాయనేది మీరు ఒక లిస్ట్ రెడీ చేసి పెట్టుకోమన్నాను కదా. సో మీరు ఏం చేస్తారు, 16th ఫిబ్రవరి రోజు సో వాళ్ళ ఆన్సర్ షీట్ మనకి ఇస్తారు. ఏంటి, లిసనింగ్ కాంప్రహెన్షన్ లేదా పారాగ్రాఫ్కి సంబంధించిన ఆన్సర్స్ రాస్తారు. అవి మనం వాల్యూ చేస్తాం. 4 ఆన్సర్స్ కరెక్ట్ అయితే 4 మార్క్స్ ఇస్తాం. ఇక్కడ లిసనింగ్ కాంప్రహెన్షన్కి ఇక్కడ 4 ఇస్తాం. మీకు ఎగ్జాంపుల్గా చెప్పేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు టెస్ట్ జరిగింది లిసనింగ్ కాంప్రహెన్షన్, ఆ స్టూడెంట్కి ఎన్ని వచ్చాయి, 4 మార్క్స్ వచ్చాయి. అండ్ రికార్డ్కి మీరు 3 వేసారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రికార్డ్ చూస్తారు ఆ రోజే 16th రోజే 3 మార్కులు, రోల్ ప్లేలో 3 మార్కులు వచ్చాయనుకోండి ఆ స్టూడెంట్స్కి, జామ్లో 4, దీంట్లో 4 వచ్చాయి, రైట్. సో ఇలా మనం రాసుకోవాలన్నమాట. సో ఆ రోజు మాత్రం ఇది మాత్రం ఉంటుంది. లిజనింగ్ కాంప్రహెన్షన్ అప్పుడే వేస్తాం. వీళ్ళు ఆన్సర్ షీట్లో ఆన్సర్స్ రాస్తారు కాబట్టి ఆ ఆన్సర్స్ వాల్యూ చేసేసి ఇక్కడ మార్క్స్ వేసుకుంటాం. సో మనం ఇంతకుముందు ఒకటి తయారు చేసుకున్నాం కదా లిస్టు, దేనికి, కమ్యూనికేటివ్ ఫంక్షన్స్కి ఎన్ని మార్కులు వచ్చాయి, జామ్కి ఎన్ని మార్కులు వచ్చాయి, రోల్ ప్లేకి ఎన్ని వచ్చాయి అనేది రాసుకున్నాం కదా. సో అవన్నీ ఒక్కొక్క స్టూడెంట్స్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. సో ఇక్కడ మనం కౌంట్ చేయాల్సి ఉంటుంది. 8, 9, 10, 11, 15, 16, 17, 18. సో టోటల్ మార్క్స్ ఎన్ని, 18. సో ఇక్కడ వర్డ్స్లో రాయాలని చెప్పా కదా, 1, 8. సో ఇలా రాయాల్సి ఉంటుంది. సో ఇదే షీట్ ఇది ఉంది కదా, ఈ షీట్ని మళ్ళీ మనం ఇంటర్మీడియట్ బోర్డ్ సైట్లో మళ్ళీ మనం ఏం చేయాలంటే, సో స్టూడెంట్స్ నేమ్ ఆర్ హాల్ టికెట్, సో దేంట్లో ఎన్ని వచ్చాయి, టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 4, రికార్డ్కి ఎన్ని, టోటల్ మార్క్స్ ఎన్ని. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే మార్క్స్ని మళ్ళీ ఇంటర్మీడియట్ బోర్డ్ సైట్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫిబ్రవరి 16th రోజు మనం చేసే పని. అండ్ స్టూడెంట్స్ మీకు కూడా అర్థమైంది కదా, సో మీ మార్క్స్ ఎలా వేస్తారు, సో ఎన్ని మార్క్స్ వస్తాయి, సో అది ఎలా ఉంటుంది, ఏది కండక్ట్ చేస్తారు ఫిబ్రవరి 16th రోజు అనేది. సో ఓవరాల్ వీడియో ఇది. సో ఇంకా మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే సో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా మీరు నా నెంబర్ మిగతా వీడియోస్లలో నా నెంబర్ ఉంది, సో ఆ నెంబర్కైనా ఫోన్ చేయవచ్చు, లేదా వాట్సాప్కి మెసేజ్ కూడా చేయవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.